హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో తీపి బోండాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 10 మినిట్స్లో చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. టీ టైమ్ స్నాక్స్గా తినొచ్చు, పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మీరు ఈ బెల్లం ప్లేస్లో నేను ఇక్కడ బెల్లం పౌడర్ యూస్ చేస్తున్నానండి. ఈ బెల్లం పౌడర్ ప్లేస్లో మీరు బెల్లాన్ని తురుముకునైనా తీసుకోవచ్చు. సో ఇందులోకి ఒక పావు కప్ అంతా వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం మనకి మంచిగా కరిగిపోతే చాలన్నమాట. చూసారు కదా, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఈ బెల్లాన్ని కరిగించేసుకోవాలి. కరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మరొక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ తోటి బెల్లంలో ఏమైనా వేస్ట్ డస్ట్ ఏమైనా ఉంటే ఇలా పోతుంది కనుక ఇలా మనం ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇందులో స్టోన్స్ కానీ ఏమన్నా వస్తే తీసేసుకోవాలి అన్నమాట. సో ఈ బెల్లం సిరప్ చక్కగా మనకి వేడి అనేది తగ్గాలండి కొంచెం. ఇప్పుడు కొంచెం హీట్ తగ్గిన తర్వాత ఇందులోకి 1 కప్ గోధుమ పిండి అయితే వేసుకోవాలండి. 1 కప్ గోధుమ పిండికి అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకొని తర్వాత ఇందులోకి 2 ఇలాచీలు ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు అంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ బెల్లం సిరప్ మనం వేసుకున్న 1 కప్పు గోధుమ పిండి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. చూడండి మీరే ఎండింగ్ వరకు. సో ఈలోపు వీడియోకి అయితే ప్లీజ్ లైక్ చేయండి. సో చూసారు కదా, ఇలా అంతా కలుపుకొని లాస్ట్లో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ బేకింగ్ పౌడర్ ప్లేస్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పైన కొంచెం నెయ్యి వేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత ఏదన్నా పెట్టుకొని క్లోజ్ చేసుకున్నట్లయితే బొంబాయి రవ్వ వేసాం కనుక మంచిగా నాని సెట్ అవుతుందండి. నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను బౌలు. చూసారు కదా, మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మరోసారి కలుపుకొని మనకి నచ్చిన సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకొని కొంచెం చేతికి నెయ్యి కానీ అప్లై చేసేసుకున్నట్లయితే చక్కగా బాల్స్ అనేవి మనకి మంచి షేప్లో వస్తాయి. చూసారు కదా, 1 బై 1 ఇలా బాల్స్ని రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. సో అప్పటికప్పుడు మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. సో 1 బై 1 ఇలా తీసుకోవాలి. సో నేను ఇక్కడ తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి నాకైతే టోటల్గా ఒక 8 అయితే బోండాలు, తీపి బోండాలు అయితే వచ్చేసాయండి. 8 బోండాలు వచ్చాయన్నమాట. ఇప్పుడు వీటిని ఒక నైఫ్ తీసుకొని మధ్యలోకి జస్ట్ ఘాట్లు ఇట్లా 2గా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే లోపల వరకు మంచిగా కుక్ అయ్యి చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకోకపోయినా ఓకే, కాకపోతే అలా పెట్టుకుంటే మంచి షేప్ అనేది బాగుంటుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగుంటాయి. మన చిన్నప్పుడు స్కూల్స్ దగ్గర ఇలా అమ్ముతూ ఉండేవాళ్ళు కదా, ఎంతమందికి జ్ఞాపకాలు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇలా అన్నిటికీ కూడా నైఫ్తో మనం ఇలా కట్ చేసేసుకొని పక్కనైతే రెడీగా ఉంచుకోవాలండి. సో చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మీరు కూడా ట్రై చేసేయండి తప్పకుండా. సో ఈలోపు నేను స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. సో ఆయిల్ కూడా దీనికి ఎక్కువగా పీల్చదండి, చాలా చాలా బాగుంటుంది. సో స్టవ్ కొంచెం ఆయిల్ హీట్ అయిందా లేదనేది కొంచెం చెక్ చేసుకున్న తర్వాత మనం 1 బై 1 ఈ తీపి బోండాలని వేసేసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి లోపల వరకు మంచిగా ఉడకాలి కనుక ఈ తీపి బోండాలు ఉడికితే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు 15 నిమిషాల్లో మనం రెడీ చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. సో మీడియం ఫ్లేమ్లో మనం జస్ట్ అలా వేసామో లేదో కలర్ అనేది చక్కగా చేంజ్ అయిపోయింది, చూసారు కదా. సో ఈ విధంగా చేంజ్ అవుతున్నప్పుడు వెనక వైపు కూడా మంచిగా ఇలా టర్న్ చేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా లోపల వరకు ఉడికిపోయి మంచి కలర్లో ఈ తీపి బోండాలు అయితే రెడీ అయిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవన్నమాట. సో టోటల్గా 8 తీపి బొండాలు అయితే నాకు 1 కప్పుకి సరిపడ్డా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ తీపి బోండాల వీడియో మీకు కూడా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, సీ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వరాజ్ లక్ష్మి. బాయ్ ఫ్రెండ్స్.